దగ్గు జలుబు జ్వరం వచ్చి ఒక్కోసారి నోటికి ఏమి రుచించినప్పుడు 5 నిమిషాల్లో తయారు కోడిగుడ్డు కారం. వెల్లుల్లి కారం అంటేనే నోటికి రుచి తెచ్చేది. ఇంకా అందులో 2 గుడ్లు వేస్తే కోడిగుడ్డు వెల్లుల్లి కారం. దీని అసలు రుచి వేడి వేడి అన్నం, అందులో ఓ ఉల్లిపాయ ముక్క, అంతే. సరే, ముందుగా కడాయిలోకి ఒక 6-7 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కాక 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఎగ్ కారం రుచి మొత్తం కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేయించడంలోనే ఉంటుంది. ఫైనల్గా ఈ ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిపోయి ఉండాలి. ఇప్పుడైతే సగం వేగాలి, పింకిష్ కలర్ వచ్చేంత వరకు. మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాలు వేయించగా చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఇక్కడ ఎగ్స్ కొట్టి వేసుకోవాలి. వేగిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని సమంగా కడాయి మొత్తానికి పరిచిన తర్వాత ఈ విధంగా ఎగ్స్ కొట్టి వేసుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ వేసుకుంటున్నా. ఎగ్స్ వేసే ముందు ఇక్కడ లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. తర్వాత కూడా లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టి ఇందులోకి వెల్లుల్లి కారం రెడీ చేసుకోవాలి. మూత పెట్టాక ఇక్కడ గుర్తుంచుకోవాలి, లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి ఒక 7-8 దాకా తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కారం, వెల్లుల్లి కారం, కోడిగుడ్డు కారం అంటేనే కొంచెం అందులో కారం అనేది ఎక్కువ వేసుకోవాలి. కారం ఎక్కువ వేసుకుంటేనే నోటికి రుచి అనేది తెలుస్తుంది. తినగలిగే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే బాగా ఘాటైన కారం ఒక 2 స్పూన్స్ దాకా అయితే వేసుకున్నాను. ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా సాల్ట్. నార్మల్గా ఎగ్స్లో లైట్గా సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేశాక వీటన్నిటినీ కూడా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సేమ్ ఇదే మాదిరి చిన్న రోల్ ఉన్నా కూడా అందులో కూడా దంచుకోవచ్చు. నేను ఇక్కడ గ్రైండ్ చేసే ఈ మసాలా 4 ఎగ్స్ కోసం. ఈ ఎగ్ కారంని ఒక ఎగ్తో చేసుకోవచ్చు, 2 ఎగ్స్తో చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినన్ని ఎగ్స్తో చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు ఇక్కడ కారాన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా ఎక్కువ మొత్తంలో గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రైస్లో కొంచెం వేసుకున్న అన్నం మొత్తం కలుస్తుంది, కడుపు నిండా తినేయచ్చు కారం కారంగా. ఇప్పుడు వెళ్ళి ఈ గుడ్ల సంగతి చూసేద్దాం. చూడండి, ఈ విధంగా ఉడికిన వేగిన ఈ ఎగ్స్ని నేనైతే 4 ఎగ్స్ని 4 ముక్కలుగా అయితే కట్ చేసుకున్నా. మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా వెల్లుల్లి కారం మసాలాని వేసుకోవాలి. మసాలా వేసే ముందు వేగిన ఈ గుడ్డు ముక్కల్ని అటు ఇటుగా జరిపి ఈ మధ్యలో వేసుకున్నామంటే ఆయిల్లో వేగి ఈ వెల్లుల్లి కారం స్మెల్, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను గ్రైండ్ చేసిన మసాలా మొత్తం అయితే వేసేసుకున్నాను. దాంతో పాటుగా ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. ఇక్కడి దాకా కూడా లో ఫ్లేమ్లోనూ ఉంచుకోవాలి. ఈ విధంగా వేగిన ఈ గుడ్డు ముక్కల్ని రెండో వైపు తిప్పుకోవాలి. ఈ గుడ్డు ముక్కల్ని ఇదే మాదిరి అటు కొంతసేపు ఇటు కొంతసేపు ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. ఈ లోపుగా ఇక్కడ వేసిన వెల్లుల్లి కారం కూడా ఆయిల్లో వేగి ఒక మంచి స్మెల్ వస్తుంది. దాంతో పాటుగా వేసిన ఈ వెల్లుల్లి కారం అనేది బాగా వేగి కొంచెం డార్క్ కలర్లోకి మారిపోతుంది. ఇంకా ఈ కోడిగుడ్డు కారం రుచి మొత్తం కూడా ఉల్లిపాయలు ఎర్రగా వేగడంతోనే ఉంటుంది. స్టార్టింగ్లో సగం వేగిన ఉల్లిపాయ ముక్కలు ఈ స్టేజ్ వచ్చేసరికి ఎర్రగా వేగిపోయి ఉండాలి. అప్పుడే రైస్లో కలుపుకోవడానికి మసాలా టేస్ట్ బాగుంటుంది. సేమ్ ఇదే మాదిరి ఉడికించిన ఎగ్స్ తో కూడా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేయించడంతో పాటు ఫైనల్ గా వేసిన వెల్లుల్లి కారం వరకు కూడా సేమ్ ఇదే మాదిరిగా చేసి ఫైనల్లో ఉడికించిన ఎగ్స్ కి ఘాట్లు పెట్టి 1 నిమిషం అలా ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఎలా చేసుకున్నా కూడా ఇందులో మసాలా అనేది బాగా వేగాలి. దాంతో పాటు ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగితేనే టేస్ట్. ఫైనల్ గా వేసిన కొత్తిమీర అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. అంతేనండి, అయిపోయినట్టే.